హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారి ఏవైతే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ ఉన్నాయో సో వాటి మీద కోర్టు ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో తేలింది ఏంటంటే అధిక వసూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీసుకున్నారు కాబట్టి 26 కోట్లు మళ్ళీ రిటర్న్ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని ఆదేశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీని గురించి మంచు మనోజ్ గారు కొన్నిసార్లు మాట్లాడి కొన్ని ఇష్యూస్ అవ్వడం వల్లే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అయ్యాయని కూడా వినిపిస్తున్నాయి. సో దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. యా, ఇప్పుడు ఏదైతే 26 కోట్ల జరిమానా ఉందో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా తీసుకుని ఎంత కలెక్ట్ చేస్తే అన్ని పైసలు అయితే సార్ నాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే యాక్చువల్గా 2022లో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒకటి వచ్చింది. పలానా పిల్లల దగ్గర మీరు ఫీజులు తీసుకోకండి, ఫీజులు మేము ఇస్తాం గవర్నమెంట్ తరఫున అని. వాళ్ళ చదువు బాధ్యత మాది, ఆ అమౌంట్ మేము ఇస్తాం కాలేజీలకి, మీరు తీసుకోకండి. నెంబర్ 1. నెంబర్ 2, అంతకుముందు కూడా స్కాలర్షిప్లు ఇప్పటికీ ఉన్నాయి. స్కాలర్షిప్స్ నీకు ఎప్పుడు వస్తుంది స్కాలర్షిప్ చెప్పు? నువ్వు చదివిన తర్వాత లాస్ట్కి ఏదో అప్లికేషన్లు పెడితే అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. ముందు నువ్వు కట్టాలిగా, కట్టే జాయిన్ అవ్వాలి. డైరెక్ట్గా నేను వచ్చేసి మాకు ఆల్రెడీ స్కాలర్షిప్ ఎట్లాగో వస్తుందండి నాకు చదువు చెప్పనంటే ఏ కాలేజీ చెప్పరు. మా నిజం ప్రామిస్ ఎవ్వరు కూడా చెప్పరు. అండ్ ప్రతి కాలేజ్ ఇలాగే నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఫీజులు కట్టండి, మన సిస్టమ్ సరిగ్గానే ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే మాకు ఇస్తుందో మళ్ళీ మేము మీ అకౌంట్లలో వేస్తామని చెప్పారు వీళ్ళు. నిజమే. నెక్స్ట్ అట్లా 3 ఇయర్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ వీళ్ళు చెప్పేవేవో అంతే. అంటే వీళ్ళు ఇంత అని. అండ్ ఏ కాలేజీల్లో అయినా ఒక రూల్ ఉందా, గవర్నమెంట్ పాస్ చేసిందా కాలేజీల్లో ఇంతే ఫీజు తీసుకోవాలి అని? ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇంత ఫీజు, ఇంటర్ సెకండ్ ఇయర్కి ఏ కాలేజ్ అయినా ఇంత ఫీజు, పుస్తకాలకి ఇంత, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఎక్కడా రూల్ లేదు. ఒక రూల్ పాస్ చేసి ఎవరన్నా ఉల్లంఘిస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని చెబితే, అవునండి 19,700 ఫీజు తీసుకోవాలని మీరు చెప్పారు, అక్కడికి వెళ్తే 36,900 తీసుకున్నారు మా దగ్గర, ఇంతకుమించి చాలా డబ్బులు వసూలు చేశారు, అందుకే మీకు కాల్ చేసామంటే అప్పుడు అధికారులు వచ్చి వై డిడ్ యూ డూ దిస్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే, ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు కాలేజ్ మీద చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఎప్పుడు ఉంటాయి? వీళ్ళు పాటించట్లేదు అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కోర్టులో రన్ అయ్యి నిజమా కాదా తేల్చిన తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అవును వీళ్ళు దోషులే అని తేలిస్తే అప్పుడు వచ్చి సీజ్ చేస్తారు. ఇది రెగ్యులర్ జరిగే ప్రాసెస్. నెక్స్ట్ కోర్టులో ఈ అంశం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడానికి లేదు మీడియా గురించి, వాళ్ళైనా వీళ్ళైనా. ఇప్పుడు ఇక్కడ మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడితే ఫీ రీఎంబర్స్మెంట్ వాళ్ళు వచ్చాక ఇస్తామని చెప్పారు వీళ్ళు కూడా. గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడో ఇస్తుంది. నువ్వు తిరగ్గా నీకు ఎప్పటికో వస్తుంది. అప్పుడు మంజూరు అయిన తర్వాత అప్పటివరకు అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆపుకోలేం కదా. శాలరీస్ ఇవ్వాలి, రన్ చేయాలి, ఫుడ్ పెట్టాలి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి వీళ్ళు వసూలు చేశారు. అండ్ ఇంతే తీసుకోవాలని ఏ కాలేజీలోనూ రూల్ లేదు. ఆ రూల్ ఉంటే ఇప్పటికి ఏ కాలేజీ రన్ అవ్వదు. మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించే మనం మాట్లాడుతున్నారు కానీ మిగతా యూనివర్సిటీలలో ఆత్మహత్యలు అవ్వట్లేదా, ర్యాగింగ్లు అవ్వట్లేదా? మనమే మాట్లాడుకున్నాం రీసెంట్ డేస్లలో. పలానా పేపర్ నిండా ర్యాంకులు వచ్చే కాలేజీల్లో అదేంటిది గత సంవత్సరం పోలిస్తే అదేది కనీసం నెలకు ఒక ఆత్మహత్య జరిగింది వరుస పెట్టి. ఒక్కొక్కరిది ఒక్కో ప్రాబ్లం. అవి అవ్వట్లేదా? అండ్ నెక్స్ట్ ఇంకా బోల్డ్ అని ఇప్పుడు పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో చెప్తా. 10th వరకు వాడు ఏదో రకంగా చదువుతాడు, 10thలో తక్కువ మార్కులు వస్తాయి, వీడు ఇలాగే ఉంటే జీవితం అంతా పాడవద్దని ఇంటర్లో హాస్టల్లో వేస్తారు చదివిపీయడానికి. నెంబర్ 1. 10thలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా హాస్టల్లో వేస్తాడు. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది వీడు సాటిస్ఫై అవుతాడేమో, ఇంకా బాగా తీర్చిదిద్దుదాం ఫీని అని చెప్పి వేస్తారు. అంటే నువ్వు చదివినా చదవకపోయినా ఇంటర్లో హాస్టల్లో ఎందుకు వేస్తారంటే అప్పటికే నువ్వు బైకులు, ఫోన్లు, టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోయి ఉన్నావు కాబట్టి ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువు మీద ఉంటే తర్వాత ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళ ఆశ. పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, నీ పర్మిషన్ లేకుండా అప్పో సప్పో చేసి 5 లక్షలు 10 లక్షలు తెచ్చి కాలేజీలో కట్టి నేను పో అంటారు. నీకేమో కదా నచ్చి చావదు, నేను పోను అంటావు. పట్టుకొని పోను అంటే అర్థం చేసుకోరు. ఎందుకు పోవు, అన్ని లక్షలు కట్టి ఫీజులు కడితే ఎందుకు పోవు, పో అంటారు వీళ్ళు. ఎక్కడెక్కడ అప్పు చేసి వచ్చాను తెలుసా, నేను ఏం చేశానో తెలుసా, అమ్మ బంగారం తాకట్టు పెట్టింది పో అంటారు. అంతేగాని బతిమిలాడరు, వాడిని అర్థం చేసుకోరు. అర్థం చేసుకొని కూడా చెప్పొచ్చు, వెంటనే కోపం వస్తుంది. మళ్ళీ ఎవరన్నా ఎందుకంటే పిల్లోని కొడుతున్నారంటే ఎందుకు కొట్టాలా చంపాలా వీడిని
అన్నీ ఫీజులు పెట్టేసి మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు, వాడికి ఏం తెలుసు, వాడికి ఇష్టం లేదు అక్కడ ఉండడం. అర్థం చేసుకొని లేదు నీకు అర్థం కావట్లేదు నీ పిల్లోడు అంటే వాడికి అర్థమయ్యే వాళ్ళు ఉంటారు మీ ఫ్యామిలీలో, నీ ఫ్రెండ్స్ అత్తలో మావలో, వాళ్ళ చేత చెప్పి అట్లా కాదు నాన్న ఇట్లా కొన్ని రోజులు అక్కడ ఉండు, ఏం పర్లేదు, వారానికి ఒకసారి మేము వస్తాం చూస్తాం, నీకేం ప్రాబ్లం ఉండదు. పైగా మనకు తెలిసిన ఊరి పిల్లలు 4 ఉన్నారంట, వాళ్ళు చూడని చక్కగా ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు అని ఇంకొకరితో పరిచయం చేసి రావాలి. వీళ్ళు అలా చేయరు. వీడు కొట్టి అక్కడ తరిమేస్తే వాడేమో ఇంటికి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఫ్యాన్కి వెళ్ళాడతాడు లాస్ట్కి. సీరియస్లీ చాలా సీరియస్ మ్యాటర్ కానీ చేసుకోలేకపోతే నిజం. ఎక్కి దూకేస్తున్నారు పాపం ఇంటికి వెళ్ళక చెప్పుకోవడానికి. అంటే ఎవడు వినట్లా వీళ్ళ ప్రాబ్లమ్ని. కానీ పిల్లల బాగు కోసమే కదా సార్. అండ్ ఆ ఫాదర్లో కూడా వీడు చచ్చిపోవాలని ఉండదు, వాళ్ళ ప్రేమ కూడా అదే, కానీ అర్థం చేసుకోరు. మీకు ఏంటంటే నేను అంత ఖర్చు పెడుతుంటే అంటే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. పిల్లల్ని అర్థం చేసుకోండి. నువ్వు ఘనకార్యమే చేసావు, వాడిని అర్థం కూడా చేసుకోవాలి కదా. ఎంత కాదనుకున్నా నీ కొడుకే కదా, నువ్వు కాకపోతే ఇంకెవడు అర్థం చేసుకుంటాడు వాడిని. అట్లా ఉంటారు. అండ్ మళ్ళీ ఆడపిల్లలకి 10th తర్వాత మానిపించేస్తారు. ఎందుకంటే ఇంటర్ అక్కడెక్కడో ఉంటుంది, అక్కడికి వెళ్ళిన పిల్ల సేఫ్గా ఇంటికి వస్తుందా రాదో తెలియదు, అందుకని చదువు ఆపేయమంటారు. పాపం వాళ్ళకేమో చదువుకోవాలని ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ మోహన్ బాబు యూనివర్సిటీ ఒక వరం లాంటిది యాక్చువల్గా. ఎందుకు ఇంత చెప్పాను అంటే మైండ్ సెట్ బాగాలేకపోతే పేరెంట్స్ అర్థం చేసుకోకపోయినా మోహన్ బాబు యూనివర్సిటీలో పిల్లల్ని పేరెంట్స్ లాగా అర్థం చేసుకుంటారు. పొద్దున్నే అందరినీ తిప్పుతారు, మెడిటేషన్లు అన్నీ ఉంటాయి, డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది. ఎవరికైనా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అంటే ఏం బాబు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నీ మైండ్లో ఏమన్నా ఉందా అని ఆ లెక్చరర్ చెప్తే, లెక్చరర్ ప్రిన్సిపల్ చెప్తారు, ప్రిన్సిపల్ ఇంకోరు చెప్పి 4 మాట్లాడతారు ఆయనతో. అమ్మో ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఇట్లా గాల్లోకి చూసినందుకే ఇంకెప్పుడు గాల్లోకి కూడా చూడొద్దు. వాడు సెట్ అవుతాడు. అంటే కేరింగ్ అంత ఉంటుంది నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు. అది నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు 10th అయిపోయింది, అమ్మాయిని పంపలేము, వేరే కాలేజీలలో హాస్టల్లో వేస్తే ఏ ఫ్యాన్కి వేలాడుద్దో తెలియదు. అందుకని ఏం చేస్తారు, మోహన్ బాబు యూనివర్సిటీలో వేస్తే నీ కూతురులాగే చూసుకుంటారు. అక్కడ ఆ పిల్ల చదువుద్ది, ఎక్కడికో వెళ్ళొద్ది, నీ కోరిక తీరుద్ది, ఆ అమ్మాయి కోరిక కూడా తీరుద్ది. నేను డిగ్రీ చేసా, అమ్మాయి బీటెక్ చేసా, ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ సరే నీకు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆలోచించగలిగారు, నీకు పేరెంట్సే లేరు, వాళ్ళని దత్తత తీసుకొని చదివిపిస్తారు అక్కడ. నెక్స్ట్ పేరెంట్స్ ఉన్నారు కానీ నేను పంపడానికి డబ్బులు లేవు, వాళ్ళు ఫ్రీగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇలాంటి వాళ్ళకి, ఇంకేం కావాలి. నెక్స్ట్ ఇప్పుడు సరే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాలేజీల్లోనూ జరుగుతాయి, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు? బిజినెస్ అందరూ చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎల్కేజీ యూకేజీకే లక్షలు కడుతున్నాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. వాడు మళ్ళీ నీకు తెలుసా అసలు ఎల్కేజీ యూకేజీ అంటే ఏంటి, ఏబిసిడీలు నేర్పించాలి. అవునా? వాడిని ఇంటర్వ్యూ చేస్తే వాడికి ఏబిసిడీలు వస్తేనే తీసుకుంటాడు వీడు. మరి నువ్వేం నేర్పుతావు వాడికి చెప్పు? నిజమే, ముందే ఇంట్లో నేర్చుకోవాలి వాడు. ఏబిసిడి జెడ్ అంటే ఓకే జాయిన్, యు ఆర్ అపాయింటెడ్. నువ్వేం నేర్పుతావు వాడికి? వచ్చిన తర్వాత ఆడిస్తావా పాడిస్తావా, ఏం చేస్తావు వాడిని? 3 రోజులకు ఏ, 4 రోజులకి బి నేర్పే స్కూళ్ళు, ఆ సంవత్సరం అంతా వాడు జెడ్ వరకు నేర్చుకొని అమ్మయ్య యూకేజీకి వస్తాడు. అలా యూకేజీకి వచ్చి రైమ్స్ నేర్చుకుంటాడు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళి రాయడం చదవడం అన్ని నీట్గా నేర్చుకుని అలా ఎదుగుతాడు పిల్లలు. ప్రైమరీకే మళ్ళీ ప్రీ ప్రైమరీకి మళ్ళీ ఇంకా ప్రీ ప్రైమరీ. ఫస్ట్ పేరెంట్స్ తిట్టాలి సార్. ఫస్ట్ మినిమం 6 months దాటిందా వాడు అన్నాడా తీసుకెళ్ళి ప్లే స్కూల్, అంతే ప్లే స్కూలే. ఆ ప్లే స్కూల్లో వాడు తాత నాన్న అన్నాడా కథ వెంటనే ప్రీ ప్రైమరీ. ఆ తర్వాత వాడు జెడ్ జే అన్నాడా అయిపోయింది జాయిన్. ఇక అక్కడి నుంచి మొత్తం వాడి జీవితం అంతా స్కూలే. ఇంకా పేరెంట్స్ అంటే కానీ 6 నెలల్లో సంవత్సరం మహా అయితే మన దగ్గర పెట్టుకుని తర్వాత దులిపేసేస్తారు. ఇక వాడి పెరుగుదలంతా ఇక్కడే ఉంటుంది. ఎలా పెరుగుతారో తెలియదు, ఏం చదువుతారో తెలియదు. మళ్ళీ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్, ఒకడు రిచ్గా వస్తాడు కారులో అని, ఇంకొకడేమో పాపం ఏడుపు మొహం వేసుకొని సైకిల్ మీద వస్తాడు. తెలుసా ఈరోజు మా డాడీ ఏం కొని ఇచ్చాడు అని చెప్తాడు. వీడేమో ఇట్లా చూసి డాడీ నాకు కూడా అది కావాలని అడుగుతాడు. వాడు 4 కొడతాడు, ఏం చూస్తున్నావు ఎక్కువ కాలేజీలకి వెళ్ళి. ఇలాంటివన్నిట్లో బయట సిస్టమ్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే మా బస్సే ఎక్కాలి,
మా యూనిఫామే వేసుకోవాలి, మా దగ్గరే తినాలి, మా పుస్తకాలే కొనాలి అంటే బయట ఒకడు దోపిడీ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనిషి మైండ్ అంటే ఒకడు గొప్ప ఒకడు పేద అని లేకుండా ఇప్పుడు స్కూల్కి ఒకడు హెలికాప్టర్లో దిగేవాడు కూడా ఉంటాడు, బెంజ్లో దిగేవాడు ఉంటాడు. నువ్వు బస్సు పెట్టావు, అందరు ఈ బస్సే ఎక్కాలి అని. పేదోడైనా పెద్దోడైనా మిడిల్ క్లాస్ వాడైనా ఆ బస్సే ఎక్కాలి, అందరు ఈక్వల్ కదా. నెక్స్ట్ తర్వాత మిమ్మల్ని క్యారేజీలు ఎందుకు తెచ్చుకోవద్దు అన్నాడంటే ఒకడు సిగ్నోరా వేరు, ఒకడు మిల్టన్, ఒకడు టప్పర్ వేరు, ఒకడు స్టీలు తెచ్చుకుంటున్నాడు. అందులోనూ డిజైన్లు, రిచ్నెస్లు. ఒకరేమో 10 కూరలు వేసి పంపుద్ది వాళ్ళ అమ్మ, ఏదైనా తినరా నువ్వని. ఇంకోటి తావకాయ బద్దేసుకొని ఇంతే మెతుకులు పట్టుకొని వస్తాడు. వాడు చూసి వాడి మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని. ఇక్కడ అందరికి ఒకటే ఫుడ్ కదా, వాడు గుడ్డు తింటే నువ్వు గుడ్డే తింటావు, వాడు తోటకూర తింటే నువ్వు తోటకూర తింటావు, ఏమైంది. నెక్స్ట్ యూనిఫామ్ మా దగ్గరే కొనాలి అంటే ఒక మంచి ఫ్యాబ్రిక్ పిల్లలకి సెట్ అయ్యేదే ఇస్తారు. నీ ఒళ్ళంతా ఏదో లేసేలాగా వాళ్ళు ఇవ్వరు, ఓకేనా. మీకు వదిలేస్తే ఏంటంటే బాగా రిచ్ ఉన్నోళ్ళేమో మంచి రిచెస్ట్ లెనిన్ క్లాత్స్, ఇంకా హై ఫ్యాబ్రిక్స్, వీలైతే పట్టు కొంటారు. లేనోడు పాలిస్టర్తోనో తక్కువగా డబ్బులతో కాటన్తోనో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ఒకే ఫ్యాబ్రిక్ ఇస్తే అందరూ ఈక్వల్గా ఉంటారు. అందుకే మా దగ్గర కొనండి అని. నెక్స్ట్ షూస్ కూడా అదేంటి, వాడు 300 కొంటాడు, వీడేమో స్కెచర్స్ వేసుకొస్తాడు 5,000 పెట్టి. చూడు మై డాడ్ బాట్ అంటాడు. వాడు ఫీల్ అవుతారు. అందరికి ఒకటే స్కూల్. నోట్ బుక్లు కూడా నీకు వదిలేస్తే రకరకాల షేపులు, రకరకాల డిజైన్లు, రకరకాల సైజులు వస్తాయి తెలుసా. అదే నేను ఇచ్చాను, అందరికి ఒకటే నోట్ బుక్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి పిల్లల్లో ఆ గొప్ప బీద రాజు బంటు లాంటివి ఏం తేడా లేకుండా ఫ్రీగా ఆ వయసులోనే అలాగే ఎదుగుతాడు వాడు 10th వరకు. ఇంకా మైండ్ ఏం ఉండదు, మంచి రిఫ్రెష్ అవుతుంది. తర్వాత చదువు, ఆటలు, పాటలు అన్నిట్లోనూ బాగుంటాడు. మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది జనాలకి. సేమ్ ఇదే పుట్టపర్తిలో ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. విజయ్ దేవరకొండ అక్కడే చదివాడు, అవునా. అండ్ నెక్స్ట్ అక్కడ డివోషనల్ ఫీలింగ్ కోసం అక్కడికి వెళ్తారు. సరస్వతి శిశు మందిర్లో ఎందుకు చేస్తారు, పిల్లలకి కొంచెం ఆధ్యాత్మిక భావన కూడా వస్తుంది అని. మోహన్ బాబు యూనివర్సిటీ, ఆయన మోహన్ బాబు బాబా కాదు అయినా సరే అక్కడ అవన్నీ చెప్తారు తెలుసా. మంచి మంచి విషయాలు చెప్తారు, మంత్రాలు చెప్తాడు, దేవుడు విశిష్టత చెప్తారు, రామాయణాలు చెప్తారు, భాగవతాలు చెప్తారు. ఇంకేం కావాలి యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫీజు దోచుకున్నారు అనే వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడైతే ఇప్పుడు నేను బస్సు సిస్టమ్ ఇవన్నీ చెప్పానో, బస్సులోని ఎఫర్ట్ చేయని వాడు ఆటోలో పంపిస్తాడు. ఆటో 300, బస్సు 1000. వీడికి బస్సు దోపిడీ అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ డ్రెస్ నీకు వదిలేస్తే నువ్వు 300లో కుట్టిచ్చేస్తావు, వాడు 1000 రూపాయలు అడిగాడు, నీకు అది దోపిడిలాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అక్కడికి వస్తున్నా, చేయని వాళ్ళు నేను చేయలేను అంటే నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది మా అక్కడ, ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు కూడా పరిశీలించి, అంటే అట్లాంటి అందరూ చెప్తారు మేము చేయలేమండి అని చెప్తారు కదా, అట్లా లేదు. చూస్తారు, వెళ్ళి వాళ్ళందరినీ గమనించి నిజమే పాపం వీళ్ళు పేదవాళ్ళు ఏమి ఇచ్చుకోలేరు కానీ పిల్లోడు బాగా చదువుగలడు అంటే ఫ్రీ దత్తత తీసుకుంటారు, పేరెంట్స్ ఉన్నా లేకున్నా. అట్లా అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఈ 1992 నుంచి ఈరోజు వరకు ఒక్క పేరెంట్ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారని? ఎన్ని సంవత్సరాలు అయ్యాయి, ఎంతమంది చదువు ఉంటారు, ఎన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఒక్క స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చారు నేను ఇక్కడ వేధింపబడ్డాను అని? ఎవడూ చేయలే. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇదంతా వచ్చిందంటే వాళ్ళ ఇంటి నుంచే ఒక మనిషి వచ్చి, ఇప్పుడు అనంత్ అంబానీ వచ్చి మా నాన్న జియోలో చాలా అక్రమాలు చేశాడంటే నువ్వు ఎంక్వైరీ చేయవా? అంతే. ఎందుకు అనాల్సి వచ్చింది ఇంట్లో? ఆయన మైండ్ ఏమైందో. వాళ్ళ ఇంట్లో నుంచే మనిషి వచ్చి అన్యాయం, అక్రమం, పిల్లలు అనగానే పాపం నిజంగా ఏదో జరిగిందని స్టూడెంట్ లీడర్స్ అందరూ వస్తారు. స్టూడెంట్ లీడర్స్ అందరూ ఏం చేస్తారు, విద్యా కమిషన్ మీరు ఖచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తారు. కమిషన్ కూడా అదేందో చేయండి అయ్యా అని పంపింది. చేశారు, ఏమీ లేదు, అదే కోర్టుకు చెప్పారు. కానీ ఏదో ఉంది, ఏదో జరిగింది అని ఎవరు ప్రచారం చేస్తున్నారు తెలుసా? మరి 26 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? క్యాలిక్యులేషన్ 2022 నుంచి ఇప్పటివరకు ఇంతమంది పిల్లలు ఇంత ఫీజు క్యాలిక్యులేట్ చేసి ఒక అమౌంట్ వచ్చింది, దాన్ని పట్టుకున్నారు అంతే. నెక్స్ట్ ఇట్లా మొహం మీద మైక్తో కొట్టగానే పుర్రె బగిలి లోపల దాకా వెళ్ళి అసలు ఇట్లా తిప్పి చూపించారు చూడు మీడియాలో, మోహన్ బాబుకు మీడియాపై దాడి అని. వాళ్ళు చేసినటువంటి ఎక్స్ట్రా ఇది. ఏదో జరుగుతుంది, ఏమీ జరగట్లే అక్కడ. ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎంతమందో అందరూ. అండ్ ఇంకోటి, ఇక్కడ ఇంతే ఫీజు తీసుకోవాలన్న రూల్ కూడా ఎక్కడ లేదు, ఏ కాలేజీ వాళ్ళ ఇష్టం. ఇంకా మోహన్ బాబు యూనివర్సిటీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకోటి మంచి విషయం చెప్తున్నా. ఇప్పుడు
విష్ణు వేరే వేరే దేశాలకు వెళ్ళి షూటింగ్లకు వెళ్ళినా కూడా ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ హై ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని యూనివర్సిటీకి టైఅప్ చేస్తున్నారు. అంటే నువ్వు ఎంఎస్ చేయడానికి లండన్ వెళ్ళాల్సిన అవసరంలా మోహన్ బాబు యూనివర్సిటీలో చేసినా చాలు. అట్లా మన తెలుగోడు మనకి ఏదో సేవ చేస్తుంటే చదవాల్సింది నేర్చుకోవాల్సింది పోగా గుచ్చుతున్నారు. అది ఇక మన కర్మే, ఇంకంతమించి ఏం చెప్పాలి. అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? అవన్నీ కూడా నీకు చెప్పాలంటే మీ యూట్యూబ్లలో కొట్టండి మోహన్ బాబు యూనివర్సిటీ అని, వెళ్తారు కదా చాలామంది కవర్ చేయడానికి. వాళ్ళందరూ చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. మనం ఎందుకు అక్కడ చదువుకోలేకపోయాం అనే ఫీలింగ్ ఉంటుంది. నిజంగా నువ్వు విచారణ చేయడానికి వెళ్ళినా కూడా మన పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆయన చెప్తాడు, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చెప్తుంటే ఇది అదే రుద్రాక్ష చెట్టు, రుద్రాక్షల్లో బయట మార్కెట్లో ఏకముఖి పంచముఖి ఆ ముఖి ఈ ముఖి లక్షల్లో వేలల్లో అమ్ముతారు. అక్కడ చెట్టే ఉంది రుద్రాక్ష చెట్టు. నీకు ఎన్ని ముఖీలు కావాలంటే అన్ని ముఖీలు ఉంటాయి అక్కడ. నెక్స్ట్ పక్కన బిల్వపత్రాల చెట్టు, శివుడికి ఇష్టం బిల్వపత్రాలు అంటారా, రేరు, అలాంటివన్నీ అక్కడ పెంచాడు. అంటే పర్యావరణ పరిరక్షణ పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. నెక్స్ట్ పిల్లలకి ఆటలు పాటలు అన్నీ నేర్పుతారు. పొద్దున్నే గోవులు తిరుగుతాయి, గోమాత అంటారు, అది గోమాత దండం పెట్టుకో అని చెప్తారు. నెక్స్ట్ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఎంత వచ్చింది అంటారు ఓనర్స్, అంతే, అంతమించి ఏం చూడరు. ఎందుకు తగ్గింది, ర్యాంకులు ఎన్ని వచ్చాయి, మిగతా వాళ్ళతో మార్కెట్లో మనం బాగున్నామా. మోహన్ బాబు ఇక్కడ లేకపోతే అక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు ఆయన విశ్వవిద్యాలయంలో ఆ పిల్లలతో పాటు. పండుగ బర్త్డే, ఆయన బర్త్డే అక్కడ చేసుకుంటాడు ఆ పిల్లలతో పాటు. నీ పిల్లల్ని తీసుకుని థాయిలాండ్ పోయి చేసుకోవచ్చుగా, ఆ పిల్లలతో అక్కడ చేసుకుంటాడు. ఇన్ని చూస్తున్నాము. అండ్ లోపల అన్యాయాలు అక్రమాలు ఉంటే బయట వాళ్ళని, తెలివైన వాళ్ళని ఎవరు రానివ్వరు, చూసా అంటారని. ఈయన సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళని, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని, మినిస్టర్లని వాళ్ళని రండి చూడండి అని చూపిస్తాడు. అంటే చూడు మేము ఎంత గొప్పగా చేస్తున్నాం అని చెప్పడానికి. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు ఎక్కడన్నా కనిపిస్తే ఆయనకు చాలా ఇష్టం. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ పిల్లలు చెడిపోవాలని, నాశనం అవ్వాలని, వాళ్ళని దోచుకోవాలని అనుకున్న మెంటాలిటీ అయితే కాదు. మరి ఎందుకు ఈ వార్తలన్నీ వస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు. మరి అంటే వాళ్ళ ఇంట్లోనే కంప్లైంట్స్ ఇస్తున్నారు కాబట్టి వాడు నిజమేనేమో అనుకుంటారు బయట వాళ్ళు. మరి అంత తీవ్రత అయింది. బట్ నిజంగా అక్కడ చదివే వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఆధ్యాత్మిక అన్నారు కదా, ఇప్పుడు కొంచెం వేరు వాళ్ళు కూడా ఉంటారు కదా, వేరే క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, వాళ్ళకు తగ్గట్టుగానే ఉంటాయి అందరికీ కలిపి. వాళ్ళకు కూడా మోరల్ సైన్స్ క్లాసెస్ చెప్తారు, 10 కమాండ్మెంట్స్ నేర్పిస్తారు. వేరే మతాలకు చెందిన వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళని గౌరవిస్తారు. అన్నీ ఉంటాయి అక్కడ. మంచి క్వశ్చన్, బాగా అడిగావు. అంటే అదే మెయిన్గా మనం అన్నీ ఉంటాయి. అంటే అందరి మీద హిందుత్వం నూరుతున్నాడు అనే కంప్లైంట్ కూడా లేదు. అదే సార్, అంటే ఎప్పుడు మనం దీని గురించి రుద్రాక్ష చెట్టు గురించి నేను కూడా చూసాను అది వీడియోలో ఎక్కడో, అందుకే డౌట్ వచ్చింది. అన్నీ ఉంటాయి, అందరికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. పైగా చిత్తూరు అంటే అది మన ఎక్కువ మన వాళ్ళే ఉంటారు. బికాజ్ 7 కొండలు ఉంది కదమ్మా పక్కనే, తిరుపతి ప్లేస్ అంతా మంచి ఆధ్యాత్మిక ప్లేస్. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ల్యాండ్లో ఉంటాయి. అక్కడే ఈయన యూనివర్సిటీ ఉంది. అట్లా. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ సార్.